అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా? బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు. అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాడు ఆయన. చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చి సమస్యలు వస్తే ఆయన విష్ణు సహస్రనామం చదువుకోండియా అని చెప్పేవాడే. ఆయన ముస్లిమా? ఐ థింక్ అలాగూ కాదనుకుంటాను. పోనీ ఆయన హిందువా? అది కాదనుకుంటాను. ఆయన ఒక సాధు, మంచి వ్యక్తి. తానున్నంత వరకు మంచిగా నడిచాడు ఆయన. 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు. 10 మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసినటువంటి కార్యం. అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ వల్ల వస్తుంది అసలు ఈ సమస్య.